పోచంపల్లి చీరలకు రాష్ట్రపతి ఫిదా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో పర్యటించారు. చేనేత స్టాల్స్ ను సందర్శించి వస్త్రాల తయారీని పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ అవార్డులు అందుకున్న కార్మికులతో మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఫ్యాషన్ డిజైన్ రంగంలో పోచంపల్లి చేనేత కార్మికులు విశేష కృషి చేస్తున్నారని మెచ్చుకున్నారు. కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు. చేనేత రంగం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్రపతి భరోసా ఇచ్చారు. రాష్ట్ర అప్పులు 6.71 లక్షల కోట్లు, 10 ఏళ్లలో 10 రెట్లు పెరిగిన అప్పు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ రిలీజ్ చేసిన ప్రభుత్వం. రాష్ట్రంలో ఒక్కొక్కరిపై 1.9 లక్షల బాకీ. FIRBM పరిధిలో 3.89 లక్షల కోట్ల లోన్లు. గ్యారంటీలు, నాన్ గ్యారంటీల కింద 2.82 లక్షల కోట్లు. వైద్య విద్యా రంగాలను పట్టించుకొని గత బీఆర్ఎస్ సర్కార్. ఈ 2 రంగాలకు బడ్జెట్లో తక్కువ నిధులు. మీది అభివృద్ధి కాదు, ఆర్థిక విధ్వంసం. బీఆర్ఎస్ పాలనపై ఆర్థిక మంత్రి బట్టి ఫైర్. మీరు ఆస్తులు సృష్టించలే, చేసిందంతా వృధా ఖర్చే. గతంలో మేం ఎన్నో ఆస్తులు సృష్టించినాం. నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టినాం. ఆర్థిక వనరులున్న రాష్ట్రాన్ని మీరు అప్పుల్లో ముంచిండ్రు. ఇప్పుడు రోజువారీ ఖర్చులకు కూడా ఓడిపైనే ఆధారపడాల్సిన దుస్థితి వచ్చిందని వెల్లడి. అసెంబ్లీలో వైట్ పేపర్ ప్రవేశపెట్టిన మంత్రి. మేడిగడ్డ బ్యారేజ్ ఓ చెత్త డిజైన్. 1000 కోట్లతో కట్టిన ప్రాజెక్టు కుంగిపోవడం దేశ చరిత్రలో జరగలే. ఉత్తమ్ డిజైన్ స్పెసిఫికేషన్ మెటీరియల్ సర్కారే ఇచ్చిందని L&T అంటుంది. ఇంజనీర్లను అడిగితే డిజైన్ ఒక్కరే చేశారని, ఆయన కట్టమన్నట్టు కట్టినామంటున్నారు. బ్యారేజీ కుంగి 41 రోజులు గడిచినా గత సర్కారు సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే కొత్తగా సాగులోకి తెచ్చింది 1,00,000 ఎకరాల. ఎంక్వైరీ చేస్తాం, ఎవరిని వదలమని వార్నింగ్. సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు 80% స్థానికులకే. సర్క్యులర్ జారీ చేసిన మేనేజ్మెంట్. ఫలించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కృషి. నీళ్లు అమ్మి కడతామని అప్పులు తెచ్చిండ్రు. తాగునీళ్లు, సాగునీళ్లు అమ్మి వ్యాపారం చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో శ్వేతపత్రం చర్చలో సీఎం ఫైర్. అప్పులు, నిధులు కలిపితే కాళేశ్వరం ఖర్చు ఎక్కడికి పోతుందో, ఆ ప్రాజెక్ట్ అప్పులు, ఖర్చు అన్ని సపరేట్ గా చెప్తాం. వాస్తవ పరిస్థితిని చెప్పేందుకే శ్వేతపత్రం. భగీరథ రాకముందు కూడా ప్రతి ఇంటికి నీళ్ళొచ్చాయని కామెంట్. 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళల జర్నీ. మహాలక్ష్మి స్కీమ్ కు ఫుల్ రెస్పాన్స్. సగటున రోజు బస్ ఎక్కుతున్న 30 లక్షల మంది మహిళలు. 69% నుంచి 88% పెరిగిన ఆక్యుపెన్సీ. అప్పులు తెచ్చినాం, ఆస్తులు పెంచినాం. రాష్ట్ర ఆర్థిక బలోపేతానికి పునాదులు వేసినాం హరీష్. కాళేశ్వరం కింద తెచ్చిన లోన్ డబ్బులు పాలమూరు ప్రాజెక్టుకు వాడినాం. ప్రభుత్వ వైట్ పేపర్ మొత్తం తప్పుల తడక. ఇది శ్వేతపత్రమా లేక హామీల ఎగవేత పత్రమా? కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని వెల్లడి. బంగారు బాతును కోసుకు తిన్నారు. పేదలందరికీ పెద్ద కొడుకునని చెప్పిన కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా తీయించారని, 2-3 నెలల తర్వాత పింఛన్లు ఇస్తానన్నారని సీఎం రేవంత్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడి ఔటర్ రింగ్ రోడ్ లాంటి గొప్ప ఆస్తిని సృష్టిస్తే ఒకేసారి 7,000 కోట్లకు అమ్ముకున్నారు. బంగారు గుడ్డు పెట్టే బాతును ఒకేసారి కోసుకు తిన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైన్ షాపుల టెండర్లు పిలిచి ఆ సొమ్ము దండుకున్నారు. కొత్త ప్రభుత్వానికి నిధులు అందుబాటులో లేకుండా ఆర్థికంగా ఇబ్బందులను గురి చేశారు అని విమర్శించారు. ప్రతిపక్షాల సిగ్గు చూడాలనా, ప్రజలను కాపాడాలనా? బీఆర్ఎస్ సభ్యులు స్వేచ్ఛగా నిజాలు ఒప్పుకోవాలి. ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ CWC మీటింగ్ కు హాజరు. వైట్ పేపర్ లో అన్ని తప్పుడు లెక్కలే. అసెంబ్లీని బ్యూరోక్రాట్లు తప్పుదోవ పట్టించారు. అక్బరుద్దీన్ ఓవైసీ. అప్పుల పేరుతో తప్పించుకోవద్దు. రాష్ట్రాన్ని మళ్ళా ఎట్లా సెట్ చేస్తారో కొత్త ప్రభుత్వం చెప్పాలి. మహేశ్వర్ రెడ్డి. బీసీ కులగణన చేపట్టండి. సీఎం రేవంత్ కు జాజుల విజ్ఞప్తి. కేసీఆర్ అవినీతి పాలనపై దర్యాప్తు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ రవీంద్రనాయక్ వినతి. నేడు అసెంబ్లీలో పవర్ సెక్టార్ పై శ్వేతపత్రం విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అబద్ధాల డాక్యుమెంట్ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ఉంది కేటీఆర్. సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు 80% స్థానికులకే. 40,000 ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నాం. సింగరేణి OCPలు జైపూర్ పవర్ ప్లాంట్ లో
స్థానికులకే ఉద్యోగాలు. వంశీకృష్ణ బెదిరింపు రాజకీయాలకు కాలం చెల్లింది. చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన వివేక్ వెంకటస్వామి కుమారుడు. సిర్పూర్లో 7 డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్. తెలంగాణ నుంచి అయోధ్యకు ఫ్రీ రైళ్లు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఒక ట్రైన్. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు. వారం రోజులుగా ఇంట్లోనే మహిళ డెడ్ బాడీ. మతి స్థిమితం లేకపోవడంతో అంత్యక్రియలు చేయని కుటుంబ సభ్యులు. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో ఘటన. ఉన్నతి ప్రోగ్రాంను రద్దు చేయాలి. విద్యాశాఖ కార్యదర్శి టిఆర్టీఎఫ్ వినతి. మీది అభివృద్ధి కాదు, ఆర్థిక విధ్వంసం. బట్టి విక్రమార్క. ఆస్తులు సృష్టిస్తే పేదలకు ఇండ్లెందుకు ఇవ్వలే, రాష్ట్ర ఖజానాను దిగజార్చిండ్రు. పొన్నం. అభివృద్ధి అంటే బిల్డింగులు కట్టడే కాదని కామెంట్. కమిషన్ల కోసమే కొత్త బిల్డింగ్లు. తండ్రి కొడుకులు హరీష్ ను వాడుకొని వదిలేస్తారు. హరీష్ ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు. రాజగోపాల్ రెడ్డి. మీకేం పని పాట లేవు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ రాజకీయ వారసుడిగా ప్రకటిస్తారని కామెంట్. స్పీకర్ ను బెదిరిస్తున్నారంటూ మంత్రి శ్రీధర్ బాబు మండిపాడు. 50 కోట్లకు పిసిసి చీఫ్ పదవి కొనుక్కున్నారంటూ హరీష్ తీవ్ర ఆరోపణ. కాంగ్రెస్ అభ్యంతరం. హామీలు నెరవేర్చకపోతే ప్రజలే రోడ్డెక్కుతారు. 51 పేజీలతో ఆస్తుల వివరాలు రిలీజ్ చేసిన మాజీ ఎంపీ వినోద్. 5 సార్లు గెలిచిన ఆయనకు సభ మర్యాద తెలుస్తలే. హరీష్ కు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కౌంటర్. రాష్ట్ర ఆర్థిక బలోపేతానికి పునాదిలే వేసిన హరీష్ రావు. పిసిసి అధ్యక్షుడిగానే రేవంత్ మాటలు. సీఎం రేవంత్ రెడ్డి సభా నాయకుడిగా కాకుండా గాంధీ భవన్ లో పిసిసి చీఫ్ గా మాట్లాడుతున్నారని హరీష్ విమర్శించారు. అసెంబ్లీలో అలా మాట్లాడడం సరికాదు. కాళేశ్వరంపై రాహుల్ గాంధీ రేవంత్ తప్పుదోవ పట్టించేలా మాట్లాడారు. ఇప్పుడు కాళేశ్వరం థర్డ్ టీఎంసీ కలిపి 90,000 కోట్లు ఖర్చు చేశారని ఆయన చెప్తున్నారు. ఆర్టీసీని బలోపేతం చేయడానికే గ్యారంటీ ఇచ్చామే తప్ప ఆ డబ్బులను ప్రభుత్వానికి వాడలేదు. విద్యుత్ సంస్థల అప్పుల గురించి మాట్లాడటం కాదు, మేము సృష్టించిన ఆస్తుల గురించి కూడా ఆలోచన చేయాలి. మీరు ఎన్ని రోజులు చర్చ పెట్టినా మేము సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నామని అంటున్నారు హరీష్ రావు. కిలిమంజారో పర్వతం ఎక్కే సత్తా ఉన్నా స్తోమత లేదు. దాతల సాయం కోసం నాగర్ కర్నూలు జిల్లా యువకుడు ఎదురుచూపు. జాతరల టైంలో కరోనా టెన్షన్. ఇప్పుడిప్పుడే మొదలవుతున్న సమ్మక్క సారక్క జాతర. నిత్యం భక్తులతో కిటకిటలాడుతున్న వేములవాడ కొండగట్టు సంక్రాంతి పండుగ నేపథ్యంలో మల్లన్న బోనాల జాతరలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రాకెట్ వీరులకు ఖేల్ రత్న, సాత్విక్ చిరాగులకు అత్యున్నత క్రీడా పురస్కారం. షమీ సహా 26 మందికి అర్జున్. తెలుగు రాష్ట్రాల నుంచి హుసాముద్దీన్, ఈషా అజయ్లకు అవార్డు. నాన్నే నా హీరో. పారిస్ లో దేశం గర్వించేలా చేస్తాం. ఈనాడుతో సాత్విక్. 2వ స్థానానికి శుభ్మన్. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో శుభ్మన్ గిల్ చదవచ్చా? 2వ స్థానానికి శుభ్మన్. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో శుభ్మన్ గిల్ 2వ స్థానానికి పడిపోయాడు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజాం అగ్రస్థానానికి ఎగబాకాడు. కప్పు తెచ్చిన అవార్డు. కాస్త ఆలస్యంగానైనా టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీని అర్జున్ అవార్డు వరించింది. కివీస్ ద సిరీస్. సౌమ్య శతకం వృధా. సౌమ్య సర్కార్ భారీ సెంచరీ సాధించిన బంగ్లాదేశ్ కు ఓటమి తప్పలేదు. సిరీస్ చిక్కేదెవరికో. భారత్ దక్షిణాఫ్రికా చివరి వన్డే నేడు. స్పిన్నే ప్రధాన అస్త్రంగా ఆస్ట్రేలియాతో భారత్ మహిళల ఏకైక టెస్ట్ నేటి నుంచే.